రాధా పెసరట్టు రెడీ అయిందే? రెడీ అయింది బావా. వేడి వేడిగా పెసరట్టు అయితే చేశాను బావా. ఈరోజు టేస్ట్ అయితే అదిరిపోయిందట్టే. పెసరట్టు అయితే చేసిందండి మా ఆవిడ. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పెసరట్టు అల్లం చట్నీకి. ఈ పెసరొట్టిని చాలా త్వరగా కూడా చేసుకోవచ్చండి. ఇది ఆరోగ్యం కూడా చాలా అంటే చాలా మంచిది. ఈ సింపుల్ పెసరొట్టు రెసిపీని చూసి మీరు కూడా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ఈ పెసరొట్టులో మనకి హై ప్రోటీన్స్ ఉంటాయండి. మనం వారంలో కనీసం ఒక్కసారి చేసుకొని తినాలి. ఈ హై ప్రోటీన్ పెసరొట్టులో మన బాడీకి కావాల్సిన అన్ని పోషకాలు అయితే ఇందులో ఉంటాయండి. ఇలా పెసలో బియ్యం కలిపి పెసరట్టు వేసుకొని తింటే మన నాలుక కూడా అబ్బా ఈ టేస్ట్ చాలా నాకు అనుకుంటుంది. మనకి ఈ పెసరట్టుని చేసుకొని తినాలనిపించినప్పుడు 2 కప్పులు పెసర్లు 1 కప్పు రైస్ వేసుకొని నైట్ అంతా నీటిలో నానబెట్టుకోవాలండి. ఉదయాన్నే లేచి బాగా నానిన ఈ పెసర్లని బియ్యాన్ని నీట్గా శుభ్రంగా 2 సార్లు కడుక్కొని మిక్సీ కన్నా వేసుకోండి, లేదంటే రోలు ఉంటే రోట్లైనా పిండి చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసుకుని ప్యాన్ హీట్ ఎక్కగానే 2 గరిటెల పిండిని వేసుకోవాలండి. సేమ్ మనం దోశ అయితే ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా వేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం ముక్కలు ఈ పెసరట్టు పైన ఇలా వేసుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకొని మనకి పెసరట్టు రెడీ అయిన తక్షణం అయితే పక్కన తీసి పెట్టుకోండి. ఇంతేనండి, పెసరట్టు చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటుంది. మీరు కూడా అయితే ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. ఈ పెసరట్టు లేక అల్లం చట్నీ కానీ వేసుకొని తింటే ఉంటుందండి నా స్వామిరంగా. మన వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.